ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా పంజాగుట్ట పోలీసులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 3కి వాయిదా పడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా పంజాగుట్ట పోలీసులని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 3కి వాయిదా పడింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోజా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీలు తిరుపతిరావు, భుజంగరావు ఇద్దరు కూడా తిరుపతన్న, భుజంగరావు ఇద్దరు నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది కోర్టు. సో దీంతో జూన్ 3వ తేదీన మరోసారి వాదనలు జరగనున్నాయి. జూన్ 3వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. కౌంటర్ ను కూడా జూన్ 3న దాఖలు చేయాలని పంజాగుట్ట పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. అయితే నిన్న తిరుపతన్న, భుజంగరావుతో పాటు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు నలుగురు కూడా బెయిల్ కోసం ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దాన్ని కోర్టు కొట్టివేసింది. ఎందుకంటే పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ నలుగురిలో ఎవరికి బెయిల్ ఇచ్చినా సరే వాళ్ళు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోంది. దాదాపు లక్షలాది కాల్స్ వీళ్ళు విన్నారు. పర్ డే ఒక 8 ఫోన్లను తన దగ్గర పెట్టుకుని ప్రణీత్ రావు రోజుకు ఇప్పటి వరకు 1200 మంది కాల్స్ కూడా విన్నట్లుగా గుర్తించారు. కాబట్టి ఇప్పటికే కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఈ నలుగురిలో ఏ ఒక్కరికి బెయిల్ ఇచ్చినా కూడా సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో ఆ నలుగురు వేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది కోర్టు. అయితే వెంటనే అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్న మరోసారి బెయిల్ పిటిషన్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే దాన్ని జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది. దానిపైన కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. రోజా రైట్, థ్యాంక్ యూ రవి.